ఆంధ్రప్రదేశ్లో కల్తీ నెయ్యిపైన వైసీపీ చేస్తున్న ప్రచారంపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కల్తీ చేసి అడ్డంగా దొరికిపోయి తప్పుడు ప్రచారం చేస్తోందని అంటోంది. తిరుమల లడ్డు ప్రసాదం నెయ్యి కల్తీ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ చిచ్చురాజేసింది. సిబిఐ పర్యవేక్షణలోని సిట్ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ను ఇరుపక్షాలు తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తుండటంతో అసలు నిజం ఏంటనేది ఇప్పుడు సామాన్య భక్తుల్లో సరికొత్త చర్చకు దారితీస్తోంది. ముఖ్యంగా వైసీపీ చేస్తున్న క్లీన్ చీట్ ప్రచారానికి సిట్ ఛార్జ్ షీట్లో ఉన్న కెమికల్ నెయ్యి వాస్తవాలకు మధ్య రాజకీయ ప్రచారం తెరలా మారిపోతుంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూస్తే, జంతు కొవ్వు లేదనే వాదనతో వైసీపీ ఎదురుదాడి. సిట్ అసలు వాస్తవం నెయ్యి కాని నెయ్యి. కూటమి కౌంటర్ ఇవ్వలేకపోతుందా? కల్తీ తేలితే భక్తుల మనోభావాలు దెబ్బతిన్నట్లే. ఇక స్టోరీలోకి వెళ్తే, సిట్ నివేదికలో నెయ్యిలో జంతువుల కొవ్వు లేదా చేప నూనె ఆనవాళ్లున్నట్లు నిర్ధారణ కాలేదని వైసీపీ గట్టిగా ప్రచారం చేస్తోంది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసమే ఈ అపవాదు వేసిందని, ఇప్పుడు సిట్ నివేదికతో తాము శుద్ధపూసలమని నిరూపితమైందని ఆ పార్టీ నేతలు వాదిస్తున్నారు. ప్రజల మనోభావాలతో ఆడుకున్నందుకు కూటమి ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కేవలం జంతు కొవ్వు అంశాన్ని మాత్రమే హైలైట్ చేస్తూ ఇతర అంశాలను పక్కదారి పట్టించే వ్యూహాన్ని వైసీపీ అనుసరిస్తోంది. అయితే సిట్ ఛార్జ్ షీట్లోని లోతైన అంశాలను గమనిస్తే భయంకరమైన వాస్తవాలు బయటపడుతున్నాయి. సిట్ నివేదిక ప్రకారం సరఫరా అయిన నెయ్యిలో జంతువుల కొవ్వు లేకపోవచ్చు, కానీ అది అసలు నెయ్యే కాదు. అది కేవలం ప్రమాదకరమైన కెమికల్స్, వెజిటబుల్ ఆయిల్స్తో తయారైన మిశ్రమం అని సిట్ తేల్చింది. అంటే 5 ఏళ్ల పాటు లక్షల లీటర్ల కెమికల్ నెయ్యిని భక్తుల ప్రసాద రూపంలో పంచారనేది సిట్ యొక్క ప్రధాన అభియోగం. జంతు కొవ్వు లేదని సంబరపడుతోన్న వైసీపీ ఈ కెమికల్ కల్తీపైన ఎందుకు మాట్లాడడం లేదని టీడీపీ ప్రశ్నిస్తోంది. వైసీపీ ఇంతలా ఎదురుదాడి చేస్తున్నా కూటమి ప్రభుత్వం నుంచి ఇంకా గట్టి కౌంటర్ మొదలవ్వలేదు. దీనికి ప్రధాన కారణం సిట్ నివేదిక పైన కోర్టుల స్పందన కోసం ప్రభుత్వం వెయిట్ చేస్తుండడమే కావచ్చు. సిబిఐ నేతృత్వంలోని సిట్ ఇచ్చిన ఈ ఛార్జ్ షీట్లో కోర్టులో విచారణకు వచ్చినప్పుడు వైసీపీ చేసిన తప్పుడు నిబంధనల ఉల్లంఘన, అనర్హులైన వారికి టెండర్లు ఎలా నిరూపితమయ్యాయో అని దానిపైన ప్రభుత్వం దృష్టి సారించింది. రాజకీయం కంటే న్యాయపరంగా వైసీపీని ఇరికించాలని కూటమి భావిస్తున్నట్టు కనిపిస్తోంది. త్వరలోనే ఈ సిబిఐ సిట్ రిపోర్ట్ పైన న్యాయస్థానాలు స్పందించనున్నాయి. కల్తీ నెయ్యి సరఫరా చేసిన బోలేబాబా డైరీ, ఇతర సంస్థల వెనుక ఉన్న పెద్ద తలకాయల పాత్రలపై కోర్టు ప్రశ్నలు కురిపించే అవకాశం ఉంది. జంతు కొవ్వు లేదన్న ఒక్క పాయింట్ మీద వైసీపీ గెలిచినట్టు కనిపిస్తున్న విషపూరితమైన కెమికల్ నెయ్యి సరఫరా జరిగిందని కోర్టు గనక సీరియస్ అయితే ఆ పార్టీకి అది కోలుకోలేని దెబ్బ అవుతుంది. సామాన్య భక్తుడికి కావాల్సింది జంతు కొవ్వుందా లేక కెమికల్స్ ఉన్నాయా అన్నది కాదు, తమ ఆరాధ్య దైవం ప్రసాదంలో కల్తీ జరిగిందా లేదా అన్నదే ముఖ్యం. సిట్ నివేదిక కల్తీ జరిగిందని క్లియర్గా చెప్తోంది. ఒకవేళ కేవలం కెమికల్స్ మాత్రమే ఉన్నా అది కూడా అపచారమే అన్నది భక్తుల విశ్వాసం. కాబట్టి వైసీపీ చేస్తున్న క్లీన్ చీట్ ప్రచారం కేవలం రాజకీయ రంగు పూసుకోవడమేనని, కోర్టులో తీర్పు తర్వాత అసలు దోషులు ఎవరో బహిర్గతమవుతాయని టీడీపీ నేతలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కల్తీ నెయ్యి కేసులో కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసిన అనంతరం ప్రభుత్వానికి సిట్ 14 పేజీల లేఖ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ లేఖలోని చివరి పేజీలో ఉన్న అంశాలు కీలకంగా మారాయి. తిరుమలలో నెయ్యి సరఫరాకు సంబంధించి అప్పట్లో కీలక బాధ్యతల్లో ఉన్న 3 ఉన్నతాధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సిట్ క్లియర్గా చెప్పినట్టు తెలుస్తోంది. ఇందులో అప్పటి నేటి ఈవో అనిల్ సింఘాల్, అప్పటి అదనపు ఈవో ధర్మారెడ్డి, ఫైనాన్షియల్ అడ్వైజర్ అండ్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ బాలాజీ పైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పింది. ఒకప్పుడు తిరుమల నెయ్యి టెండర్లంటే అత్యంత కఠినమైన నిబంధనలకు మారుపేరుగా ఉండేదని, కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత నిబంధనల స్వరూపం మారిపోయిందని నివేదికలో వెల్లడించినట్టు సమాచారం. యథేచ్ఛగా నిబంధనలను సడలించడంతో కల్తీకి ఆస్కారం ఏర్పడిందని అంటున్నారు. టెండర్లలో పాల్గొనే డైరీలు స్వయంగా పాలు సేకరించాల్సిన అవసరం లేదని రూల్స్ తీసుకొచ్చారు. వెన్న సేకరణ, నెయ్యి ఉత్పత్తి సామర్థ్యంతో సంబంధం లేకుండా టెండర్లు అనుమతిచ్చారు. కనీసం 3 ఏళ్ల పాటు కార్యకలాపాలు నిర్వహించాలనే రూల్ పక్కన పెట్టేశారు.
టెండర్ దక్కించుకోవడానికి ఉండాల్సిన కనీస టర్నోవర్ మొత్తాన్ని 250 నుంచి 150 కోట్లకు తగ్గించేశారు. ఇలాంటి సడలింపుల ద్వారానే నెయ్యి కల్తీకి ఆస్కారం ఏర్పడిందని సిట్ వెల్లడించినట్టు వార్తలు వస్తున్నాయి.